Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నుంచో అనుకుంటున్నాను బ్రోతో మాట్లాడాలి, ఒకసారి ఇంటర్వ్యూ చేయాలని. ఈ రోజు కుదిరింది బ్రో మనకి. థ్యాంక్ యూ. నాకు ఈ మధ్య కొంచెం ఒక వెబ్ సిరీస్ ఒక డైరెక్షన్ చేస్తున్నాను. సో చాలా సార్లు అనుకున్నాము అని ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు జబర్దస్త్ అయిపోయిందా? లేదే, మీరు ఆపేశారు. రీజన్ ఏంటన్నా ఆపేయడానికి? నేను ఆపడానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 9.5 to 10 years చేశాను సేమ్ స్కిట్స్ అన్ని. అంటే ఆల్మోస్ట్ ఇయర్లీ మనకు ఒక 52 స్కిట్స్ చేస్తున్నాం కదా. 500 స్కిట్స్ దాకా జబర్దస్త్లో ఉన్నాయి. అందులో నేను ఒక 400 స్కిట్స్ చేశాను. ఇంకా నాకేంటంటే ఇన్ని సంవత్సరాలు చేసినా ఇంతే. ఇప్పుడు అద్రేబి అనేవాడికి ఒక క్రియేటివ్గా స్కిట్స్ చేస్తాడు అనేది ఒక పేరు వచ్చింది. అంతకంటే ఇంకెక్కువ చేయడానికి అక్కడ స్కోప్ కూడా నాకు పెద్దగా కనిపించలేదు. డబ్బులు మంచిగా ఇస్తారు, ట్రీట్మెంట్ బాగుంటుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది కదా మనకి. ఎక్కడైనా సాఫ్ట్వేర్లో కావచ్చు, లేకపోతే వేరే ఏ వర్క్ చేసినా కూడా ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకేం చేయాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి నేను డైరెక్షన్ చేయాలనేది నాకు కోరిక. సో ఇలా ఉండి చేయడం కుదరట్లేదు. కంప్లీట్ ఫోకస్ షిఫ్ట్ చేసి టోటల్గా సినిమాల మీద పెడదామని చెప్పి అప్పుడు బయటకు రావడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో కూడా కదన్నా యాక్టింగ్ అప్పుడు ఇలా సినిమాలో కనిపిస్తుంటారు, మళ్ళీ గ్యాప్ ఇస్తూ ఉంటారు, మళ్ళీ వస్తుంటారు, మళ్ళీ గ్యాప్ ఇస్తుంటారు. ఎందుకంటే గ్యాప్ మీరు ఇస్తున్నారు? కావాలని ఇవ్వరు, గ్యాప్ వస్తూ ఉంటుంది. మనకు సినిమా ఇండస్ట్రీలో హిట్ ఉంటే ఒకసారి టాప్ రేంజ్కి తీసుకెళ్తారు. ఒక్కొక్కసారి ఎంత పెద్ద యాక్టర్ అయ్యి ఎంత బిజీగా ఉన్న యాక్టర్ అయినా కొన్ని సందర్భాల్లో సైలెంట్గా ఇంకేం వర్క్ లేకుండా ఇంట్లో కూర్చునే సందర్భాలు కూడా వస్తాయి. సో మనకు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక స్టెబిలిటీ లేని ఇండస్ట్రీ అది. ఒకసారి అప్ ఉండొచ్చు, ఒకసారి డౌన్ ఉండొచ్చు. కాబట్టి ఈ మార్పులు, వెళ్ళడాలు, రావడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ స్టెబిలిటీ ఎందుకన్నా ఇలా అవుతుంటుంది? అప్ అండ్ డౌన్స్ రీజన్ నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే మోర్ పీపుల్, ఎక్కువ జనాలు, డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉంటే, కమర్షియల్ దాంట్లో మాట్లాడాలంటే, కామర్స్ విషయంలో మాట్లాడాలంటే, ఉన్న క్యారెక్టర్స్ కొన్ని ఉంటే సప్లై 100 మంది వచ్చి నిలబడ్డప్పుడు ఓకే వీడికి ఇంత ఇవ్వాలి అమౌంట్, వీడికంటే వాడికైతే ఇంకా తక్కువ ఇచ్చుకోవచ్చు కదా, అప్పుడు మనకు డబ్బులు మిగులుతాయి అని చెప్పేసి తక్కువ అమౌంట్ వచ్చే వాళ్ళని పిక్ చేసుకోవడం వల్ల ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేసే పర్సన్ సైలెంట్ ఖాళీ అయిపోతాడు. సో ఇది ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. కాబట్టి దట్ ఈస్ హౌ ఎవర్ దేర్. మనకు ఎక్స్ట్రాడినరీ ఇతను కాకపోతే ఇంకెవ్వరూ లేరు అనే ఆప్షన్ క్రియేట్ చేసుకోగలిగితే ఇంకా వాళ్ళకి తిరుగులేదు. అదర్వైజ్ ఇవి అప్స్ అండ్ డౌన్స్. ఇదే జబర్దస్త్ లో ఉన్న ఆర్టిస్టుల వల్ల, కమెడియన్స్ వల్ల సీనియర్ ఆర్టిస్ట్ కమెడియన్స్ సైడ్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? లేదండి, అంటే సినిమాలో ఉన్న కమెడియన్స్కి ఉన్న క్రేజ్ వేరు, టీవీ ఆర్టిస్టులకి జబర్దస్త్లో ఉన్న కమెడియన్స్కి ఉన్న క్రేజ్ వేరు. జబర్దస్త్ అంటే ఏంటంటే రెగ్యులర్గా ఎవ్రీ వీక్ కనిపించడం వల్ల మన ఇంట్లో అబ్బాయి అన్న ఫీల్తో ఉంటారు అందరు. సినిమా ఆర్టిస్ట్ అంటే సినిమా ఆ క్రేజ్లో చూస్తారు. కాబట్టి ఇప్పటికీ మేము బ్రహ్మానందం గారిని, వేణుమాధవ్ అన్నను, ఆలియా అన్నను, వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటాం. వాళ్ళు చేసిన కామెడీలోంచి అరే మన స్కిట్లో ఇలాంటిది ఏదైనా వాడాలరా, జంధ్యాల గారి మార్క్ కామెడీ కావచ్చు. సో అవన్నీ మనకి ఇన్స్పిరేషన్ వచ్చింది వాళ్ళ నుంచి. జబర్దస్త్ వాళ్ళు కనిపిస్తున్నారు, ఎక్కువగా కనిపిస్తున్నారు, ఈ మధ్య కొంచెం వీళ్ళని చూడడానికి ఎక్కువగా జనాలు వస్తారని చెప్పేసి సీనియర్స్ని కాకుండా కొత్త వాళ్ళని వీళ్ళని తీసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు బడ్జెట్ తక్కువ, ప్లస్ వీళ్ళని ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి వీళ్ళైతే ఇంకొంచెం బెనిఫిట్ ఉంటుండొచ్చు అనే ఒక్కటి తప్ప టాలెంట్లో వాళ్ళని మించి అయితే కాదు. సో సేమ్ థింగ్, ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు ఎంతో కాలం ఉండరు, జబర్దస్త్లో ఉన్నా వేరే ఎక్కడ ఉన్నా, ఇంకా వేరే కొత్త టాలెంట్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ పాత వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళని తీసుకుంటారు. ఇట్స్ సైకిల్. ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు కదండి.